గుండె బైపాస్ శస్త్రచికిత్సకు మినిమల్లీ ఇన్వెసివ్ పద్ధతి ఎంతో మేలని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి కార్డియాలజీ సర్జన్ విశాల్ కాంతి అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట గ్రామానికి చెందిన సింగిరెడ్డి నరసింహారెడ్డికి చిన్నపాటి గుండెపోటు రాగా ఈ పద్ధతిలో శస్త్రచికిత్స చేశామని తెలిపారు. రోగికి బంధువులకు మినిమల్లీ ఇన్వెసివ్ పద్ధతిపై అవగాహన కల్పించిన తర్వాతే శస్త్రచికిత్స నిర్వహించామన్నారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో అత్యధిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, వీటిని సిద్దిపేట పరిసర ప్రాంతాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సింగిరెడ్డి నరసింహారెడ్డి అని నాకు ఈ హార్ట్ వాళ్ళన్నీ ఖరాబ్ అయినాయి కాబట్టి దీన్ని సికింద్రాబాద్ యశోదల మన విశాల డాక్టర్ గారు నాకు కెమెరా మిషన్ తోటి బైపాస్ సర్జరీ చేశాడు. చాలా సున్నితంగా నాకు అప్పుడున్న అవస్థ లేదు, ఇప్పుడు చాలా బాగా చేసిరు కాబట్టి 4 నెలల నాకు మళ్ళీ యథావిధిగా తిరగలుగుతున్నాను. ఆ సారు ఒక దేవుడు మనకు, డాక్టర్ విశాల సారు, డాక్టర్ సారు మనకు దేవుడు. ఆయన ఎంతోమందికి నాటువంటి వాళ్ళకు, పిల్లలకు, వృద్ధులకు, వయసున ఎవరికి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు సహకరిస్తున్నారు. సికింద్రాబాద్ యశోద డాక్టర్ మన విశాల సార్. సిద్దిపేట నుంచి నాకు ఒక సారు తీసుకుపోయాడు ఈ సార్ దగ్గరికి. మా అల్లుడు ఇక్కడ హార్టికల్చర్ ఆఫీసర్ భాస్కర్ రెడ్డి, అతని ద్వారా నేను ఈ సార్ దగ్గరికి పోగలిగాను. ఇప్పటి వరకు అయితే మనకు ఈ 4 నెలల యథావిధిగా మళ్ళా నేను నడవగలుగుతున్నాను, పని చేయగలుగుతున్నాను. ఇప్పటి వరకు అయితే ఏమి లైట్గా పెయిన్స్ ఉన్నాయి కానీ ఏం లేదు. ఆ సారు యొక్క పనితనానికి కానీ నైపుణ్యత కానీ చాలా బాగున్నది. ఇంకెవరు కానీ మన సిద్దిపేట ఇక్కడ ఈ బ్రాంచ్ అనేది సార్లు కలిస్తే ఆ సార్ దగ్గర తీసుకోపోగలుగుతారు. మీరు రావచ్చు, చేయించుకొని పోవచ్చు. చాలా సులభంగా మనకు తక్కువ ఆయాసంతో మళ్ళీ యథావిధిగా చేయగలిగేటువంటి సారు మన విశాల సారు, సికింద్రాబాద్ యశోద దవాఖానా. రెడ్డి యశోద ప్రతినిధిని. డాక్టర్ గారు డాక్టర్ విశాల్ కంటే సిటీవీఎస్ సర్జన్, రోబోటిక్ అండ్ మినిమల్ ఇన్వెజిబుల్ సర్జన్, వెరీ ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ అండి. ఈ సింగిరెడ్డి నరసింహారెడ్డి గారు ఇక్కడ మన అందరికీ సుపరిచితుడైన భాస్కర్ రెడ్డి గారు తెలుసు కదండి మీకు, అగ్రికల్చర్ ఆఫీసర్ భాస్కర్ రెడ్డి గారి వాళ్ళ మామయ్య, నాకు ఫ్రెండు. అన్న ఇట్లా మామయ్యకు ప్రాబ్లం అయింది, 3 వాళ్ళు బ్లాక్ అయిపోయినాయి, బైపాస్ చేయాలంటున్నారు, మామయ్య భయపడుతున్నాడు ఓపెన్ చేసి. అంటే కామన్గా బైపాస్ సర్జరీ అంటే ఇక్కడ ఛాతికి ఉండే రిబ్స్ అన్నీ కట్ చేసి చేస్తారు బయట ఎక్కడైనా. మన సార్ స్పెషాలిటీ ఏంటి అంటే చిన్న హోల్ చేసి కెమెరా పెట్టి లోపలికి పంపించి కెమెరా త్రూయే వాల్స్ అన్ని క్లియర్ చేసి బైపాస్ సర్జరీ చేయగలుగుతాడు సార్. రోబోటిక్ కూడా చేయగలుగుతాడు. నరసింహారెడ్డి అంకుల్ గారు ఓపెన్ చేస్తా అన్నప్పుడు కొంచెం భయపడి ఉండే. తర్వాత మనమంతా భాస్కర్ రెడ్డి అన్న వాళ్ళకి, వాళ్ళ సడగున వాళ్ళకి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్వైజిబుల్ అయితే ఈజీగా తొందరగా కోలుకుంటాడు, లైఫ్ స్పైన్ మంచిగా ఉంటుంది, ఏ ఇబ్బంది ఉండదు అని అంటే వాళ్ళు అంగీకరించి మనం కామన్గా ఎంత రేట్ చేస్తామో దానికంటే ఒక 30-20% తక్కువనే చేపించి ఆరోగ్యంగా 5 రోజులనే డిశ్చార్జ్ అయ్యేటట్టు మంచిగా చేసి పంపించాము. వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీ ఉన్నారు. సార్ చాలా ఎక్స్పీరియన్స్డ్, సక్సెస్ రేట్ కూడా మంచి పర్సెంట్ ఉంది. మీరు ఎవరైనా చెప్పొచ్చు, ఇంకా పేషెంట్లు ఎవరు ఉన్నా కానీ మనం హెల్ప్ చేస్తాము, ఆర్థికంగా కూడా కొంచెం తక్కువనే చేసే ప్రయత్నం చేద్దాము. तो वेलकम एवरीवन, मैं डॉक्टर विशाल खंते, मैं हार्ट सर्जरी करता हूँ यशोदा सिकंदराबाद में. आज हम हमारे पेशेंट नरसिम्हा रेड्डी को लेके आए हैं. हार्ट सर्जरी बड़ा सब्जेक्ट होता है. हार्ट सर्जरी में पेशेंट को डर रहता है कि मेरा क्या होगा, हार्ट अटैक आया रहता है. बाईपास ऑपरेशन आज भी लोग डरते हैं. बाईपास ऑपरेशन पहले से अभी बहुत सेफ हुआ है, लेकिन आज भी डर लगता है कि इतना बड़ा ऑपरेशन कैसे करेंगे. नए टेक्नोलॉजी, न्यू टेक्निक, कैमरा का डेवलपमेंट, उससे अभी हार्ट सर्जरी भी लैप्रोस्कोपी जैसा छोटा चीरे से
बिना ओपन किए ऑपरेशन हो सकता है। नॉर्मली ऑपरेशन कैसे होता है, ओपन करके छाती फाड़ के ऑपरेशन होता है, पैर से नस निकालते हार्ट पे डालते, लेकिन उसके लिए ये बोन जो सामने का बोन वोकल कट करके ऑपरेशन होता है। न्यू टेक्नोलॉजी में कैमरा डाल के भी ऑपरेशन लैप्रोस्कोपी जैसे अपेंडिक्स, गॉल ब्लैडर, पित्ताशय ऑपरेशन कैमरा से होता है। दूसरे दिन पेशेंट घर चल के जाता है। उस हिसाब से हार्ट ऑपरेशन भी कैमरा से बिना बोन कट किए ऑपरेशन होता है। दिस इज़ न्यू टेक्नोलॉजी। नरसिम्हा गारू का हमने ऑपरेशन ऐसे किया, उनको मेजर हार्ट अटैक आया था, तीनों नस ब्लॉक थी, वो डरते थे ओपन हार्ट सर्जरी करने के लिए, तो हमने उनका ऑप्शन दिया कि लैप्रोस्कोपी जैसा ऑपरेशन हो सकता है। नरसिम्हा गारू का जुलाई